శ్రీలంక పర్యటన కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత టీ20 వన్డే జట్లను ప్రకటించింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ను టీ20 జట్టు సారథిగా ప్రకటించారు. ఇన్నాళ్లు టీ20 జట్టును నడిపించిన రోహిత్ శర్మ పొట్టి ప్రపంచ కప్ తర్వాత ఈ ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. విజయ్ హజారే ట్రోఫీలో 7 అర్ధశతకాలు సాధించిన రియాన్ పరాగ్, ఢిల్లీ స్పీడ్స్టర్ హర్షిత్ రాణా వన్డే జట్టులో కొత్త ముఖాలు. 2026లో భారత్ శ్రీలంకలో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం సూర్యకు పగ్గాలు అప్పగించడం తొలి అడుగుగా భావిస్తున్నారు. సూర్య నాయకత్వంలో గత నవంబర్లో టీమిండియా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను 4-1తో గెలుచుకుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్ను 1-1 తేడాతో డ్రాగా ముగిసింది. అయితే శ్రీలంక పర్యటనకు ప్రకటించిన వన్డే జట్టులో సూర్య లేడు. హార్దిక్ కూడా వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. కొన్ని నెలల కిందట భారత జట్టులో చోటు కోల్పోయిన సమయంలో రంజీ ట్రోఫీ ఆడినందుకు బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోవడమే కాక తిరిగి టీమిండియాలోకి రాలేకపోయిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ లంకతో వన్డే సిరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు. శ్రేయస్ సారథ్యంలో ఐపీఎల్ 17 ఛాంపియన్ గా నిలిచిన కోల్కతా జట్టుకు గంభీర్ మెంటర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. లంకతో టీ20లు ఈ నెల 27, 28, 30 తేదీల్లో జరగనున్నాయి. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ మొదలవుతుంది. టీమిండియా కోచ్ గా ఇటీవలే బాధ్యతలు అందుకున్న గంభీర్ జట్టు ఎంపికలో తన ముద్ర చూపించాడు. కొన్ని రోజుల ముందు వరకు టీమిండియా తర్వాతి టీ20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పగ్గాలు అందుకోవటం ఖాయమని అంతా అనుకున్నారు. టీ20 ప్రపంచ కప్ లో అతను వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు కూడా. కానీ గంభీర్ మాత్రం ఒకప్పుడు కోల్కతా జట్టులో తనతో కలిసి 7 ఏళ్లు ఆడిన సూర్య వైపు మొగ్గు చూపాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పెద్దగా ఆకట్టుకోకపోవడం, తరచుగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం హార్దిక్ కు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు లంకతో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోవాలి అనుకున్న రోహిత్, కోహ్లీ ఈ పర్యటనకు అందుబాటులోకి రావటం ఆశ్చర్యం కలిగించేది. ఈ సిరీస్ కు పూర్తి స్థాయి జట్టు అందుబాటులో ఉండాలని గంభీర్ కోరుకోవటంతోనే రోహిత్, కోహ్లీ కూడా జట్టుతో కలుస్తున్నారని సమాచారం.